ప్రయోజనం, లేకపోతే మిగతా సమాజానికి తన వల్ల ఏం ప్రయోజనం అంటే జగన్ పోతే అదే ప్రయోజనం అంటాడు. ఒక రకంగా లోకేష్ కు చేసిన అనఫిషియల్ పట్టాభిషేకం వైసీపీకి థ్రెట్టా ప్లస్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు దాన్ని లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే దాంట్లో జనం అంత రావడం అన్నటువంటి దానికి వాళ్ళు ఆటోమేటిక్ గా ఎవరైనా పోగేసుకున్నప్పుడు వస్తారనే ఫీల్ అవుతారు. జనం పెద్ద పట్టించుకోరలేదు, ఏళ్ళు పెట్టినా వస్తారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పెట్టిన ఎప్పటి సభలో ఎంతమంది వచ్చారు జనం వస్తారు. ఇక లోకేష్ గురించి అయితే ఇల్లేం కంగారు పడరు. లోకేష్ వచ్చేస్తే అంటే ఒక రిలీఫ్ ఏమన్నా వస్తుందా వైసీపీకి? అమ్మయ్య లోకేష్ ని పెట్టేశారు కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, బాబు గారితో అయితే ఒక టఫ్ పోటీ ఉంటది కానీ లోకేష్ కి అయితే అంత సీన్ లేదు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటది? వాళ్ళు అసలు అంత డీప్ గా ఆలోచించరు. ముందు వాళ్ళ దాంట్లో రేపు పొద్దున సెటరైజ్ చేసుకోవడం ఏంటనే దాని మీదనే ఉన్నారు. వీళ్ళు ఏదైనా ఒక మెస్మరైజింగ్ పాయింట్ ని జనంలోకి తీసుకొచ్చి ఉంటే షాక్ అయ్యి ఉండేవాడు. టీడీపీ జనసేన కలిపి బీజేపీని తీసుకొచ్చిన వేదిక మీదకి, లేకపోతే ఎన్డీఏ కూటమిలో చేరిపోతున్నామని ప్రకటించిన, అభ్యర్థిగా ప్రకటించిన, ఐఎన్డీఏ కూటమిలో చేరుతున్నామని ప్రకటించిన, అట్లాంటిది ఏదన్నా ఒక షాకింగ్ పాయింట్ ఉంటే వీళ్ళు వెనక ముందు ఆలోచించాల్సి వచ్చింది. ఏ సర్ప్రైజ్ ఇష్యూ లేదు. ఒరిజినల్ గా చెప్పాలంటే సినిమా గురించి కథ అంతా ముందే తెలిసాక థియేటర్కి వెళ్తే ఎట్టుందో మొన్న జరిగింది అంతే. జస్ట్ ఆ సినిమా థియేటర్ ను చూసి వచ్చాం, సినిమా ఏం లేదు అంతే. తప్పించి ఏం లేదు. అది అక్కడ మిస్ అయింది. ఎందుకంటే ఈ హామీలు మళ్ళీ అయ్యే చెప్పుకొచ్చారు 6 రోజులు అంతే. కొత్తగా ఏముంది అంటే చెప్తారేమో, మళ్ళీ అయ్యే చెప్తారు, ఇంకో 4 చెప్తారు, ఇలా కూడా.